హాయ్ నరేష్ గారు. హలో అండి. ఫస్ట్లీ జేమ్స్ బాండ్ టైటిల్ లైక్ ఒక క్యాచీ టైటిల్తో మళ్ళీ ఒక సూపర్ హిట్ మూవీతో మా ముందుకు వస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ ఆడియో ఇస్ లైక్ సూపర్ హిట్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ జేమ్స్ బాండ్ కింద క్యాప్షన్ ఏంటంటే అంత డిఫరెంట్గా పెట్టారు. నేను కాదు, నా భార్య, నా పెళ్ళాం. అంటే జనరల్గా ఏంటంటేనండి, జేమ్స్ బాండ్ అంటే నా అబ్బాయి మనకి. అంటే చాలా మంది షాన్ కానరీ నుంచి చాలా మంది మారుతూ వచ్చారు హీరోస్, అంటే బాండ్ హీరోస్. సో అందరికీ తెలిసిందండి, ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుసు, అది ఒక ఫేమస్ పేరు అండి. సో జేమ్స్ బాండ్ సినిమా అనేటప్పుడు మనం ఏమనుకుంటా ఉంటారంటే గ్యాడ్జెట్స్, గన్లు, కొత్త బ్లాస్ట్లు, చేజ్లు అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో ఈ సినిమాలో కూడా అన్నీ ఉంటాయి, కానీ నేను చేయను. ఎవరంటే నేను కాదు, నా పెళ్ళం, అంటే నా వైఫ్ చేస్తుంటది. సో అంటే ఒక సామాన్యుడిగా ఒక పిరికివాడు, అంటే బ్లడ్ చూస్తే పడిపోయేవాడికి ఒక డాన్తో పెళ్ళి అయితే వాడు పడ్డ కష్టాలు ఎలాగుంటాయి అని, అంటే వాడు ఎవరికి చెప్పలేడు, బయట చెప్పలేడు, కక్కలేడు, మింగలేడు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక కూరుకున్నాం. సో దీనికి ఏమేమి టైటిల్ అనుకుంటే చాలా టైటిల్స్ అనుకున్నాం అండి, రకరకాల టైటిల్స్ అనుకుని ఫైనల్గా అంటే ఒక క్యాచీగా ఉండాలి. ఎందుకంటే కామెడీ సినిమా మనం ఫస్ట్ ఇప్పుడు జేమ్స్ బాండ్ నేను కదా నా పిల్లలు అనేటప్పుడు నవ్వుతారు ట్రక్మని. సో ముందు మన టైటిల్తో నవ్వించారండి ఆడియన్స్. సో డెఫినెట్గా అది మనకి ఏమవుతుందంటే ఒక 80% ఆఫ్ ద సక్సెస్ అండి. అంటే ఏమవుతుందంటే ఈ సినిమా ఏదో బాగుంది, నవ్వు వస్తుంది, టైటిల్ నవ్వు వచ్చిందంటే వెళ్ళి చూడాలి, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందండి. సో అందుకని పెడతాం జరిగిందండి. యాక్షన్ కామెడీ ఒక వన్ అంటే నేను ఇంకా ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, ఒక స్టోరీని ఒక లైన్లో మీరు డిస్క్రైబ్ చేయాలి అంటే, చెప్పాలి అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ అన్ యాక్షన్ కామెడీ. అంటే ఒక 2 క్యారెక్టర్స్ చెప్పేస్తున్నాయి, యూ అండ్ హీరోయిన్ లైక్ సేయింగ్ వాట్ ఈస్ ది స్టోరీ అబౌట్. ఒకవైపు యాక్షన్ వెళ్తూనే ఒకవైపు కామెడీ. సో ఎలా ప్యారల్ గా వెళ్తూ ఉన్నప్పుడు లైక్ హౌ ఇట్ గోనా బి, అంటే ఎలా ఉండబోతుంది ఆడియన్స్ కి? అంటే ఎప్పుడు అల్లరి నరేష్ గారు అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వస్తారు, ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తోనే వస్తారని ఒక చాలా కాన్ఫిడెన్స్. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే? ఏం లేదండి, ఇప్పుడు డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నం ప్రతిసారి ఉంటుందండి. ఎందుకంటే ఒక కథ ఒకసారి చేసిన తర్వాత ఇంకొకసారి చేయకూడదు. ఒక క్యారెక్టరేషన్ ప్లస్ కామెడీకి వచ్చేటప్పటికి పరిధులు చాలా తక్కువ ఉంటాయండి. ఎదురు దొంగ, పోలీసు, లేకపోతే అమాయకుడో, తింగరోడో, తెలివైనడో, లేకపోతే తెలివి తక్కువడో, డాక్టరు అంటే దొంగ డాక్టర్, ఇలాంటి ఒక చాలా లాయర్స్ అంటే ఒక 10-15 క్యాన్వాస్ల కంటే మించి లేవు. సో కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి. సో కొత్తగా అంటే ఎలాంటి అండ్ ప్లస్ అదేంటి ఆడియన్స్కి అవేగా ఉండకూడదండి, వాళ్ళ మధ్యనే తిరుగుతున్న క్యారెక్టర్స్ లాగా ఉండాలి. ప్లస్ నా సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి నరేష్ని హీరోగా చూడండి ఎవరు. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక బేసిక్గా మన ఇంట్లో మన పక్కింటి అబ్బాయి లాగా ఉంటుంది. సో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఒక చేయాలండి. ఇప్పుడు కితకతలు చేస్తున్నప్పుడు చాలా మంది అసలు ఏంటి గీతా సింగ్ హీరోయిన్ ఏంటి, నువ్వు హీరో ఏంటి, బుద్ధుందా మీ నాన్నగారికి నీకు, ఆ అమ్మాయిని పెట్టి చేయటం సినిమా అన్నారు చాలా మంది, వాస్తవంగా అన్నారండి. బట్ మాకేంటంటే కథ మీద నమ్మకం అండి. సో చాలాసార్లు ఎప్పుడైనా చాలాసార్లు నన్నే లేడీస్ ఎప్పుడైనా కలుస్తుంటే, అమ్మా లావుగుంటే పిల్లని వదిలేస్తారా, పెళ్లి చేయకూడదా, నా కితకతల తర్వాత అంటే ఎంతమంది అండ్ ఎవ్రీవన్ ఎప్పుడైనా ఏమంటే మా ఇంట్లో మా వైఫ్ గుండె కితకతలు గీతా సింగ్ లాగా ఉంటుందని చెప్పటం, వాళ్ళ పక్క నుంచి లావుగున్న వాళ్ళకి చేసుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదు, ఇలాగ ఉంటుందండి. సో వాళ్ళకి ఏంటంటే కనెక్ట్ అవుతారండి. సో ఆడియన్స్ ఎంత బాగా కనెక్ట్ అయితే అంత ఇదిగా ఉంటుందండి. సో కొత్తగా ఉండాలి, బట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక అమ్మాయికి అంటే జనరల్గా డాన్ అన్నది మనం ఇప్పుడు వరకు ఏదో విన్న పేర్లు కూడా ఏంటంటే దావూద్ ఇబ్రహీం, అబూ సలీం లాంటి పేర్లు విన్నాం. సో ఎప్పుడు లేడీ డాన్ పేర్లు వినలేదు మనం. సో కొత్తగా ఉంటుంది. సో అసలు ఆ లేడీ డాన్ ఏం చేస్తుంది, సో ఆ అమ్మాయి పెట్టే టార్చర్, నేను పడే బాధలు మీకు చాలా ఫన్నీగా ఉంటాయి. సో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని చూపిస్తుంది. माफ करने के लिए माय मदर टेरेसा नहीं, नाम है मेरा बुलेट. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్టే. శివమెత్తిన సింగమే చూడరా, గరిటి తిప్పాల్సిన చేత్తో గన్ను తిప్పావు కదే. శివమెత్తిన సింగమే చూడరా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఇది మీ 3rd మూవీ, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ అహనా పెళ్ళంట, యాక్షన్ 3D, ఇప్పుడు వచ్చి మన జేమ్స్ బాండ్.
అంటే వాట్ ఈస్ ది కనెక్టివిటీ ఏమంటారు మీరు ఈ బ్యానర్తో? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటారంటే ఇట్ బికమ్స్ అంటే ఒకప్పుడు ఉండేదండి, అంటే ఇప్పుడు ఉన్నాయి. ఒక హీరోకి ప్రొడ్యూసర్కి అంటే రెగ్యులర్గా బ్యానర్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కనెక్ట్ అవుతారండి. ఇప్పుడు భార్గవ గోపాలరెడ్డి గారు అంటే వరుసగా ఇప్పుడు బాలకృష్ణ గారితో, అలా దేవి ప్రసాద్ గారు అంటే చిరంజీవి గారితో, అలాగా తెలియకుండా అసోసియేషన్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ కంఫర్ట్ ఫ్యాక్టర్ అండి యాజ్ అన్ యాక్టర్ కూడా. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా అంటే అనిల్ గారితో వచ్చేటప్పటికి ఏంటంటే సార్ ఇలాగా అంటే కాంప్రమైజ్ అవ్వరండి, ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రీషూట్ చేద్దాం, ఎందుకు సార్ దీన్ని ఇలా చేస్తే సరిపోతుంది కదా అంటే లేదు ఒకటి మనం అనుకున్నది పర్ఫెక్షన్ ఉండాలి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ దెమ్. అంటే అనిల్ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో సంపాదించేయాలని కాకుండా అంటే హీ వాంట్స్ టు జెన్యూన్లీ డూ అ గుడ్ ఫిల్మ్స్. అంటే మన అంటే ఏదో ఇది ఒక బిజినెస్, ఇంత చేసాం, ఇంతలో అమ్మేసుకోవాలి, ఇంత ప్రాఫిట్ వచ్చింది, వెనక వేసుకున్నాం, మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ పడ్డాం, అలా కాకుండా హీ వర్క్స్ దాట్ వే ఫర్ ఆల్ హిస్ ఫిల్మ్స్. నా సినిమాలు కాదండి, బయట వాళ్ళ 14 రీల్స్ చేసినవి కూడా ఎక్కడ అసలు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరండి. అండ్ కిషోర్ గారు అనిల్ గారు ఏంటంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఇట్స్ లైక్ నేను ఎప్పుడు వాళ్ళతోటి ఒక బ్రదర్ ఇదిగానే ఉంటుందండి. అంటే ఐ డిస్కస్ అబౌట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తుంటాను, లేకపోతే ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాను, లేకపోతే ఒకసారి ఇలా అనుకుంటున్నానండి ఏం చేస్తే బెటర్ అనుకుంటాను. సో అంటే ఐ టాక్ అబౌట్ అంటే నా పర్సనల్ లైఫ్ కూడా అంటే ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టి వీ టాక్ మోర్ దట్ అబౌట్ దాట్ అండి. సో ఆ కనెక్షన్ ఏంటంటే మోర్ లైక్ బాండింగ్ అండి, ఇట్స్ లైక్ బ్రదర్ బాండింగ్. సో ఎనీ టైమ్ అంటే కళ్ళు మూసిన అర్ధరాత్రి కిషోర్ గారు లేకపోతే అనిల్ గారు ఫోన్ చేసి వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే డెఫినెట్లీ సే yes అంటే ఒప్పేసుకుంటాను, డెఫినెట్గా కథన్ని వింటామండి. బట్ అంటే వాళ్ళు నాకు తెలిసి ఎందుకంటే నాకు ఆ ధైర్యం ఏంటంటే ఒప్పేసుకోవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం చేసుకుని ఒకటి ఎప్పుడున్న ప్లాన్ చేసుకుని మొత్తం నాకు పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ అయితే కానీ ఎప్పుడు చెప్పరండి. సో నాకు 2.5 గంటల సినిమా ఉందంటే 2.5 గంటలు కట్ చెప్పేస్తారు ముందు, అంటే ఒక ఎక్సెప్ట్ ఫర్ ద సాంగ్స్ ఫైట్లు తీసేస్తుంటారు, 2 గంటలు మినిమం మొత్తం. ఈ సినిమా కూడా నాకు ఎలా జరిగిందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకరోజు నరేషన్ కూర్చోబెట్టి మొత్తం ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ సీన్ నుంచి నేను ఇంటర్వల్ వరకు డైలాగ్ వర్షన్ లా ఉంటుంది. సో శ్రీధర్, నేను, అనిల్ గారు అందరు కూర్చుని కొన్ని బాగున్నాయి, ఇంకా డైలాగ్స్ కొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇంకా పంచెస్ కావాలి, ఇక్కడైతే ఈ సీన్ బాగుంది, ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ అంటే ఈ ఎపిసోడ్ని ఇంకా బాగా కామెడీ చేయొచ్చు. సో ఎవ్రీవన్ గివ్స్ దర్ ఒపీనియన్ అండ్ దే ఆర్ లైక్ జెన్యూన్గా కూడా తీసుకుంటారు. సో నాకంటే ఎక్కువ స్క్రిప్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, కష్టపడతారు. సో దట్ ఈస్ వన్ థింగ్. నాకు ఎక్కడున్నా కూడా నేను రేపు ఎక్కడన్నా షూటింగ్ చేస్తుంటే సడన్గా ఫోన్ చేసి కథ విన్నామండి, ఓకే అనుకుంటున్నామండి అంటే అల్సి ఎస్ గో హెడ్ అంటానండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి. మగోణ్ణి పడగొట్టాలి అంటే సేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్ని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదేంటి చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ, అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది?